అనుకున్నదే జరిగింది. చంద్రబాబు హయాంలో కొన్ని మారవని మరోసారి రుజువైంది. చంద్రబాబు సీఎంగా ఉంటే తను కేవలం రాజధాని మీద మాత్రమే ఫోకస్ పెడతారు. మిగిలిన వాటికి ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. ఇక పథకాలు అమలు గురించి చెప్పాల్సిన పని లేదు. హామీలు ఇవ్వడం వరకు ఆయనకు తెలుసు. వాటి అమలు సంగతి దేవుడికెరుక అన్నట్టుగా ఉంటుంది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వంపై 108 అంబులెన్స్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ కొద్ది రోజులు సిబ్బంది నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఒకరోజు నిరాహార దీక్ష చేసిన ఉద్యోగులు ఇక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. 15 డిమాండ్లతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. 108 ఉద్యోగుల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ వారికి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. 108లో పనిచేసే సిబ్బందికి 8 గంటల పని 3 షిఫ్టులుగా చేయాలన్నారు. అయితే 108 ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇదిలా చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. 108 అంబులెన్స్ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, వాలంటీర్లు ఇలా కీలకమైన వాళ్లంతా ఆందోళన బాట పడుతున్నారు. ఇంత తక్కువ సమయంలో కూటమికి వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంగన్వాడీలకు జీతాల పెంపు, ఉద్యోగులు మృతి చెందితే మట్టి ఖర్చులకు డబ్బిస్తామని హామీ, మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్లతో వాళ్లంతా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. కూటమి పాలన చూసిన ఉద్యోగులు జగన్ ఉంటేనే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.